యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి కుండను విడిచిపెట్టి అక్కడ 150 అడుగుల లోతున్న బావి, 150 గజాల తాడు కావాలి, తాడు ఉన్న చేద ఉంది, అలాగే కుచ్చుకున్న కుండ ఉంది. వాటిని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి పెట్టారా. ఈయన మనల్ని బాగు చేస్తానికి వచ్చిన దేవుడు, ఈయన నేను ప్రకటించాలి అనే సత్యాన్ని మొదట గ్రహించుకుంది. ఇతరులకు చెప్పాలంటే 50 గజాలున్న తాడు మోసుకొని ఆ కుండను పట్టుకొని వెళ్ళి చెప్పటం చాలా భారము అనుకుని వాటిని విడిచిపెట్టింది. యేసును ప్రకటించడానికి ఇవి నాకు ఆటంకం అవుతాయి అని ఆ రెండింటిని అక్కడ విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు దగ్గరికి వచ్చిన నీవు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. ప్రభు సువార్తను ప్రకటించడానికి నాకు ఇవి ఆటంకముగా ఉన్నవి అని విడిచిపెట్టింది. నీకు తెలుసు ప్రభు బిడ్డను నేను అని చెప్పుకునడానికి నిన్ను ఆటంకపరిచే లక్షణాలు, క్రియలు, పరిస్థితులు నీలో ఉన్నవి. అవి నువ్వు విడిచిపెట్టవలసిన వాడిగా ఉన్నావు బిడ్డ.